హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా సూపర్ టేస్టీగా కజ్జికాయల్ని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కజ్జికాయలు చేసేటప్పుడు చాలామంది మైదా పిండితో చేస్తుంటారండి. కానీ ఈరోజు నేను ఇంట్లో వాళ్ళ కోసము హెల్తీగా గోధుమ పిండి అండ్ బెల్లం కాంబినేషన్తో చేస్తున్నానండి. నేను చెప్పే మెథడ్లో చేస్తే చాలా బాగా కుదురుతాయండి. గోధుమ పిండితో చేస్తే కూడా పైనుంచి క్రిస్పీగా భలే వస్తాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. మీరు కూడా ఈ పండుగకు ఒక్కసారి ఇలా హెల్తీగా కజ్జికాయలు చేయండి. చాలా రుచిగా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో టేస్టీగా కజ్జికాయలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. పిండిని మనం ఇలా జల్లించి తీసుకోవాలండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండి జల్లించిన తర్వాత వేస్ట్ ఏమైనా మిగిలితే పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ చిన్న పోపు ప్యాన్ తీసుకొని దాంట్లో 3 నుంచి 4 టీ స్పూన్ల నెయ్యి తీసుకోవాలండి. నెయ్యిని మనం ఇలా వేడి చేసుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చండి, వేడి ఆయిల్. ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా వస్తాయండి కజ్జికాయలు అయితే. ఇలా బాగా కరిగించుకొని కాస్త వేడిగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ నెయ్యిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం జల్లించిన పిండిలో ఈ నెయ్యిని వేడి చేసుకున్న నెయ్యిని వేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. కాస్త నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని చేత్తో బాగా రబ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ నెయ్యి మొత్తము పిండిని బాగా పట్టించాలి. అప్పుడే మనకు కజ్జికాయలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అంటే పిండి మనకు ఇలా ముద్ద కట్టేటట్టు ఉండాలండి. అప్పుడే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. పిండి బాగా బైండ్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని హార్డ్గా మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా చేయొద్దు, మరి ఇంకా టైట్ కూడా చేయొద్దండి. సాఫ్ట్గా సెమీ సాఫ్ట్గా వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పడవండి దీనికి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి పిండిని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు ఎండు కొబ్బరిని వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండి తీసుకున్న కప్పుతో అయితే మనకు 1/2 కప్పు దాకా అవుతుందండి కొబ్బరి. ఇది నేను మెజరింగ్ కప్లో ఉండే కప్పుతో 1/2 కప్పుతో తీసుకున్నానండి. అందుకే ఫుల్గా ఉంది. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల బాదం పలుకులు, 2 టేబుల్ స్పూన్ల కాజు పలుకులు ఇలా సన్నగా కట్ చేసుకొని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి, మాడిపోతుందండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనము ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి, ఒక 10 నుంచి 15 దాకా. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోని వేసుకోవాలండి, పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని క్లీన్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు చూడండి, అది 1/2 కప్పు తీసుకోవాలండి. తీసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిందండి. ఇలా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, దాంట్లో వేసుకోవాలి ఈ రవ్వను కూడా.
చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి. ఇలా మీరు టిప్స్ ఫాలో చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్‌తో. ఈ రవ్వను, కొబ్బరిని, డ్రై ఫ్రూట్స్‌ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి తీసుకున్నానండి. మీరు సన్నగా తురిమి అయినా తీసుకోవచ్చండి బెల్లం అయితే. షుగర్ తీసుకోవాలంటే ముప్పావు కప్పు కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి బెల్లం పౌడర్‌తో చేస్తున్నానండి. ఒక కప్పు దాకా తీసుకున్న తర్వాత ఉండలేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న బౌల్ లాగా పిండి ముద్ద తీసుకోవాలండి. మిగతా పిండిని ఆరకుండా ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పూరిలా తాల్చుకోవాలండి. మరీ పల్చగా కాకుండా, మరీ లావు కాకుండా మీడియం సైజులో మనం తాల్చుకోవాలి. పొడి పిండి వేసే అవసరం లేదండి. ఎందుకంటే మనకు పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి కింద అతుక్కోదు. ఇలా బాగా అన్ని వైపుల్లో ఈక్వల్‌గా తాల్చుకోవాలండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్‌గా తాల్చుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్‌ని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీరు కజ్జికాయ చేసిన సైజు చిన్నగా ఉంటే కాస్త తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. కాస్త సైడ్‌కు ఇలా వేసుకొని మనకు ఎడ్జెస్‌కి రాకుండా చూసుకోవాలండి. మూలలకి ఇలా రావద్దు. స్టఫ్ చేసేటప్పుడు మనకు సరిగా క్లోజ్ కాదు. ఇప్పుడు దీన్ని ఎడ్జెస్‌ని మనం ఇలా వాటర్‌తో తడుపుకోవాలండి. ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వైపు నుంచి లేపి ఇలా క్లోజ్ చేసుకోవాలండి. మంచిగా క్లోజ్ చేయాలండి. లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న స్టఫ్ బయటికి వచ్చేస్తుంది. ఇలా మనం వేలుతో ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన ఫోక్‌తో డిజైన్ ఇవ్వాలండి ఇలా. మీకు ఒకవేళ కజ్జికాయ స్టాండ్ ఉంటే దాంతో ఈజీగా చేసుకోవచ్చండి. నేను లేని వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నానండి. ఇలా డిజైన్ వచ్చేస్తుందండి ఇలా చేసుకుంటే మనకు. ఇప్పుడు ఇలా డిజైన్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. స్పూన్‌తో డిజైన్ ఇచ్చినా కూడా ఇదే విధంగా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మనం పైన లేయర్ ఆరకుండా ఇలా క్లాత్ వేసి ఉంచాలండి పైన. ఇక నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న పిండి ముద్ద తీసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్‌గా తాల్చుకోవాలండి. మరీ లావు కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియంగా ఇలా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత మధ్యలో ఇప్పుడు మనం స్టఫ్‌ని వేసుకోవాలండి. మధ్యలో అంటే మధ్యలో కాదు, కాస్త కిందికి వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా స్టఫ్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్‌లో ఇలా వాటర్ అప్లై చేసుకోవాలండి. ఇలా వాటర్ అప్లై చేసుకుంటే మంచిగా క్లోజ్ అయిపోతుంది. లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకుండా ఇలా మనం పైనుంచి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోక్‌తో డిజైన్ ఇవ్వాలండి ఇలా. ఇలా డిజైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు కజ్జికాయల స్పూన్ కూడా ఉందండి. స్పూన్‌తో కూడా మనం ఇలా సేమ్ మోల్డ్స్‌లో ఎలా చేస్తే వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందండి. కజ్జికాయల స్టాండ్‌లో ఎలా చేస్తే అలా వస్తుంది. ఇలా స్పూన్‌తో కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్నదాన్ని. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ప్లేట్లో తీసుకొని ఇలా క్లాత్ వేసుకోవాలండి. పైన లేయర్ ఆరదు ఇలా వేసుకుంటే మనము. ఇక్కడ నాకు అన్ని కజ్జికాయలు చేసుకున్న తర్వాత నాకు స్టఫ్ మొత్తం కరెక్ట్‌గా సరిపోయిందండి. పిండికి దానికి రెండిటికి కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్‌ని బాగా వేడి చేయొద్దండి. మీడియంగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కజ్జికాయలని వేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్‌ని మాత్రం సిమ్‌లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు పైన ఉన్న లేయర్స్ పైన బబుల్స్ అనేవి రావు. చక్కగా రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కాస్త మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పైన కాస్త కలర్ వస్తుందండి దీనికి. మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు.
ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి. అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతాయి, ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి. అన్నీ ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా నోట్లో నీరూరుతాయండి. హెల్తీగా ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా హెల్తీగా ఇలా మీ ఇంట్లో వాళ్ళకు ఒక్కసారి ఇలా పండుగకు చేసి పెట్టండి. చాలా పర్ఫెక్ట్‌గా, చాలా టేస్టీగా కుదురుతాయండి. ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి. పైన లేయర్ ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా, లోపల హెల్తీగా మనం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి మధ్యలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. 1కి 4 తినేస్తారండి, అంత కమ్మగా చాలా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.